హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీల్ సృజన కలెక్షన్స్. ఈరోజు నేను ఫస్ట్ టైం మిర్చి బజ్జీ ట్రై చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే వచ్చింది. నేను ఇప్పుడు ప్రాసెస్లో చెప్తాను. ముందుగా మనం ఇలా లావుగా ఉన్న మిర్చిని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇట్లా నైఫ్తో గాడ్లు పెట్టేసుకొని లోపల ఉన్న స్టఫింగ్ అంతా స్పూన్తో కానీ ఆరెల్స్ మీరు ఎలా పాసిబుల్ ఉంటే అలా తీసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని శనగపిండిలో కొంచెం ఓమా, ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం కారం అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి మంచిగా కలిపేసుకొని మన ఇడ్లీ బ్యాటర్ టైప్ అలా కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నట్టుగా దాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మనం చీల్చి పెట్టుకున్నాం కదా మిర్చిని, వాటికి కొంచెం సాల్ట్ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా గోలుతాయి ఆయిల్లో. మనం పిండిలో కలుపుకున్నాం కదా సాల్ట్, అప్పుడు కొంచెం తగ్గించేసుకోండి, ఎందుకంటే దీనికి పెడతాం కదా సాల్టీ అయిపోతుంది. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని నేను చూపిస్తున్నట్టుగా లోపల పిండికి మంచిగా పట్టేలాగా మిర్చిని ముంచేసి ఆయిల్లో వేయించేసుకోవడమే. ఎంతమందికి ఇష్టం మిర్చి బజ్జీ తినడం? నాలా గొంతు బాగాలేకున్నా, కోల్డ్ అయినా, స్పైసీగా వేడివేడిగా ఏదైనా తినాలనిపించిన ఈ చలికి అందరూ నాలానేనా? అసలు ఏంటండి గొంతు నొప్పి, చలి పోవట్లేదు, చలి చాలా పెడుతుంది కదా. మీకు ఎలా ఉంది చలి? కామెంట్ చేయండి నాకు. గొంతు అయితే అసలు సెట్ అవ్వట్లేదండి, ఎప్పుడు చలికాలం అయిపోతుందా అన్నట్టుంది. తర్వాత ఇట్లా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే అంతే. అలాగే కకృతి పడి చిన్న ముకుట్లో కాకుండా కొంచెం పెద్ద ముకుట్లో వేసుకోండి, తొందరగా అయిపోతాయి. నేను ఆయిల్ హీట్ చేసిన ఆయిల్ వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం చిన్న ముకుట్లో కొంచెం తక్కువ ఆయిల్ వేసి వేయించాను. టైం పట్టింది, మాకు కొన్ని వేసా కాబట్టి సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పెద్ద ముకుడు పెట్టుకుంటే బెస్ట్. తర్వాత ఆనియన్, టమాటో, కొత్తిమీర, లెమన్ కట్ చేసి పెట్టుకొని స్టఫింగ్ చేసుకొని తినేయడమే. వేడి మిర్చి చాలా బాగున్నాయండి, టేస్ట్ చాలా మంచిగా వచ్చినాయి. టేస్ట్ నేను ఫస్ట్ టైం చేసినా కూడా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. నేను తన దగ్గర చూసే నేర్చుకున్నాను. ఈసారి పక్కా మీకు చేసి చూపించాలని చెప్పి. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా తినేసేయచ్చు, కాకపోతే ఇలా కొత్తగా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టార్గెట్ 1K అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.